యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభివందనలు తెలియజేస్తూ ఈనాడు ఒక అద్భుతమైనటువంటి వీడియో బహుశా ఈ విధంగా మీరు బహుశా విని ఉండరనుకుంటాను. మతాలు ఏవైనా అందరూ దేవీ దేవతల ఉపాసకులే. మతాలు ఏవైనా అందరూ దేవీ దేవతల ఉపాసకులే. విప్లవాత్మకమైనటువంటి వీడియో ఉంటుంది ఇది మొత్తం మీద. శ్రద్ధగా వినాలే. అంటే మన హిందువులకు అంత సులభంగా అర్థమవుతుంది నేను అనుకోను. ఎందుకంటే అధ్యయనం చాలా తక్కువ ఉంటుంది మన వాళ్ళకు. కొంచెం పూర్వాగ్రహం కావాలి మనిషికి. సరే, ఎందరికి అర్థమైనా పర్వాలేదు. ఎందుకు ఈ వీడియో పెడుతున్నామనే మాట అంటే, అన్ని మతాలు చాలా విచిత్రమైన వాదన చేస్తూ ఉంటాయి, సనాతనం తప్ప. మేము ఒకే దేవుణ్ణి తప్ప దేన్ని లెక్కలోకి తీసుకోము అంటారు అన్నట్టు. మేము ఏదైనా లెక్కలోపల తీసుకుంటే దేవుణ్ణి లెక్కలోపల తీసుకోవడం, మిగతా అంతా మా దృష్టిలో అది లెక్కకే రాదంటారు అన్నట్టు. ఉన్నదంతా దేవుని మహిమే అన్నది సత్యమైనప్పుడు నీ లెక్కలేమిటి, నీ వివడవు, నీ కూతలేమి, పిచ్చి కూతలన్నీ. ఉన్నదంతా దేవుని మహిమే అన్నది సత్యం అన్నట్టు. ఉన్నదేంటిది? ఉన్నదే రెండు జీవజగత్తులు, అవి కూడా దేవుని మహిమలే. కానీ నువ్వు లెక్క లోపల దేవుని మహిమని లెక్క లోపల తీసుకున్నప్పుడు ఇంకా నీ లెక్క ఎవడి కావాలి? దేవుని లెక్క లోపల తీసుకుంటాను, దేవుని మహిమని లెక్క లోపల తీసుకున్నాను అంటే ఎట్లుంది? హాస్యాస్పదమైన విషయం అంటే, నేను విత్తునే లెక్క లోపలికి తీసుకుంటా, చెట్టునే లెక్క లోపలికి తీసుకుంటా, పండును మాత్రం లెక్క లోపలికి తీసుకోను. సూక్ష్మమైనటువంటి విత్తునే లెక్క లోపల తీసుకుంటా. నేను చెట్టును లెక్క లోపల తీసుకోను, పండును లెక్క లోపల తీసుకోను. అంటే విత్తనం లేకపోతే పండు ఎక్కడ? సూక్ష్మమైన విత్తనమే స్థూలమైన వృక్షంకు ఫలంకు కారణం అన్నట్టు. ఈ రకంగా ఉంటుంది వాదన. అయితే ఇక్కడ మనము సనాతనం యొక్క లోతుకి వెళ్ళిపోయి ఆలోచించవలసిన అవసరం ఉందన్నట్టు. ఏంటిది? దేవుడు అంటే దివ్యత్వమే స్వభావముగా కలవాడు. దేవుడు అంటే దివ్యత్వమే స్వభావముగా కలవాడు, సర్వం తానైనవాడు. దివ్యత్వమే స్వభావంగా గలవాడు, సర్వమంతా దివ్యమైనదే ఉన్నది కాబట్టి సర్వం తానైనవాడు అంటే దేవుడు అన్నట్టు. అయితే మన దేవీ దేవతలు కూడా తెలుసుకోవాలి. మన వాళ్ళకి అర్థం కాదు ఇది. మన వాళ్ళకి అర్థం కానప్పుడు ఎదుటి వాళ్ళకి ఏం అర్థం చేయించగలుగుతాము? దేవీ దేవతలు, వేదము దేవుడు ఒక్కడే అని చెప్తూ దేవతల ప్రస్తావన కూడా, దేవీ ప్రస్తావన, దేవతల ప్రస్తావన కూడా వేదం లోపల ఉంది. అయితే మనకు మొదలు అర్థం కావాలి. దేవుడు దేవి అని దేనంటారు, దేవతలని దేనంటారు. దేవీ దేవతలు, మీరు హిందువులంతా దేవీ దేవతలను పూజిస్తారు. మీరు దేవీ దేవతలను చిల్లర రాళ్లను పూజిస్తారు, రప్పలను పూజిస్తారంటే మనకు తెలియనప్పుడు వాళ్ళు అట్లానే అంటారు మనకు. అసలు దేవి అంటే ఏంటిది? ఎక్కడైనా ఆలయాల లోపల ప్రతిష్ఠింపజేసేటువంటి ఒక అమ్మవారి మూర్తే దేవియా?
అది మూర్తి పూజ వీడియో లోపల వచ్చింది, వస్తుంది ఇంకా ముందు. ఇక్కడ దేవికి అర్థం మనం అంత పరిమితంగా తీసుకుంటే ముందు వాళ్ళు మనకు అట్లాగే విమర్శిస్తారు అన్నట్టు. దేవతలు అంటే ఇంకా మనం గుళ్ళ లోపల ప్రతిష్ఠించుకున్నటువంటి అందరి దేవతామూర్తులు ఉన్నాయి కదా అనుకుంటున్నాం. సరే, అవుట్ సబ్జెక్టు వేరే ఉంది, అది వేరే వీడియో లోపల వస్తుంది మొత్తం మీద. ఇక్కడ దేవీ దేవతలను పూజించే హిందువులు ఎవరైతున్నారో మీకు ఏమీ తెలియదు అనేటువంటి ముద్ర వేస్తున్న మతాలు చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఇటువంటి పడతా ఉన్నాయి మన మీద. అయితే ఇప్పుడు మనం తెలుసుకునాలి, దేవుడు అంటే దివ్యత్వమే స్వభావంగా కలిగినటువంటి వాడు. అయితే ఏమిటిది దేవుని యొక్క దివ్యత్వము? దేవుని యొక్క దివ్యత్వము రెండు, పరాప్రకృతి అపరాప్రకృతి అంటారు అన్నట్టు. ప్రకృతి, దేవి అంటే ప్రకృతి, మొత్తం విశ్వం ఏదైతుందో పంచభూతాత్మకమైన విరాట్ విశ్వం ఏదైతుందో దీని ఒక్క మాటలో ప్రకృతిని మాతృస్వరూపంగా భావిస్తుంది శాస్త్రం, ప్రకృతిని. కాబట్టి దానికే ప్రకృతి అనే దానికి దేవి అని కూడా ఎందుకంటాం మనం అంటే, ప్రకృతిలో ఏ అంశాన్ని తీసుకున్నప్పటికైనా అది దివ్యంగానే ఉన్నది. ప్రకృతి లోపల ఇప్పుడు తీసుకోండి, పంచభూతాలను తీసుకుంటే ఏది చూసినప్పటికైనా కానీ దివ్యంగానే ఉంది. అది భూమి అయితేమి, జలం అయితేమి, అగ్ని అయితేమి, వాయువు అయితేమి, ఆకాశం అయితేమి, ప్రతి ఒక్కటి అంతా దివ్యంగానే. దివ్యం అంటే ఏంటి? మన ప్రత్యక్ష అనుభవములోనే ఉన్నప్పటికైనా ఆ మహిమ ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా మన ముందు ప్రత్యక్షమై ఉన్నది. అది దేవుని యొక్క మహిమ. దేవి రూపం లోపలే దానికి మనం భావిస్తామన్నట్టు. ఇప్పుడు ఈ ప్రకృతి అంతా ఒకే మాటలు చెప్పాలంటే మాతృస్వరూపం లోపల అంటే దేవి అని మనం అనుకుంటాం అన్నట్టు. సనాతనం లోపల నేచర్ దేవి. దేవతలంటే ఎవరు? దేవతలంటే ఎక్కడో స్వర్గంలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఆకాశంలో ఉన్నారు, అవన్నీ మాట్లాడుతూ ఉంటాము. ఆ సబ్జెక్టు వేరే, పక్కకు పెడదాం దాన్ని మొత్తం మీద. దాని ఉనికి దానికి ఉన్నది. దేవతలు అంటే మొట్టమొదలు మానవులే. వీళ్ళని పరాప్రకృతి కింద లెక్క తీసుకుంటారు, జీవతత్వాన్ని. ప్రకృతినేమో దేవి అంటే ప్రకృతిని తీసుకుంటారు అన్నట్టు మొత్తం మీద. ఎంత ప్రకృతి లోపల దివ్యత్వం ఉందో అందుకే దేవి అన్నారు దానికి. అంతకంటే విశేషణమైనటువంటి దివ్యత్వం మనకు జీవతత్వం లోపల ఉందన్నట్టు. అంటే ఇప్పుడు నేను ఉన్నానంటే ఒక జీవుడు అన్నట్టు మొత్తం మీద. ఎందుకంటే ప్రకృతికి ఎక్కడ కూడా శక్తి ఉంది, ప్రకృతి లోపల జ్ఞానం లేదు. ఎంత గొప్ప శక్తి అయినా శక్తి ఉంది, జ్ఞానం లేదు. ఇక్కడ జీవుని లోపల జ్ఞానం ఉన్నది కాబట్టి ఆ ప్రకృతి కంటే చాలా విశిష్టమైనటువంటి వాడు జీవుడు. దేవుని యొక్క శక్తి జీవుడు ప్రకృతి లోపలనే ఉన్నదన్నట్టు. దేవుని యొక్క దివ్యత్వం అన్నట్టు మొత్తం మీద. ఇదే సనాతన ధర్మం యొక్క మూల సిద్ధాంతం. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే శక్తి విశిష్ట అద్వైత సిద్ధాంతము అని కూడా అంటారు అన్నట్టు. అద్వైతం అంటే రెండవ దానికి అవకాశము లేకుండా ఒకటే ఒకటయ్యున్నటువంటి తత్వానికి అద్వైతము అని పేరు. అంటే ద్వితీయానికి అవకాశము లేని ఏకతత్వము, ఒకే ఒక్కటి, దానికి అద్వైతం అంటారు అన్నాడు. శక్తి విశిష్ట అద్వైత సిద్ధాంతం లోపల అంటే ఆ ఒకటైనటువంటి దేవుని అద్వైతం అన్నాం కదా, దాని విశిష్టత ఏంటిది అని ప్రశ్న వస్తుంది మనకు. దాని విశిష్టత ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు దాని విశిష్టత శక్తి. ఏదైనా ఒక పదార్థం ఉందంటే దాని విశిష్టత ఏంటిది అనేది మనకు బాగా
అర్థమైన తత్వం ఉన్నది. నిమ్మకాయ ఉందంటే దాని విశిష్టత పుల్లదనము, చెరుకు ఉందంటే దాని విశిష్టత తీయదనము, మిరపకాయ ఉందంటే దాని విశిష్టత కారము. అంటే పదార్థం యొక్క విశిష్టత. అట్లాగే దేవుడు అనే మాటకు వచ్చినప్పుడు దేవుని యొక్క విశిష్టత ఏంటి అనేది మానవుడైనటువంటి వాని మెదడు లోపలి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మానవుడు అంటే అటువంటి జ్ఞాన సంపన్నుడు కాబట్టి ఈ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏమిటి ఆ దేవుని యొక్క విశిష్టత అనే మాటకు వస్తే, శక్తి ఆ దేవుని యొక్క విశిష్టత. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది, దేవుడు నిరాకారమే, శక్తి నిరాకారమే, రెండు నిరాకారమైనప్పుడు మరి శక్తి యొక్క విశిష్టత ఏంటిది? దేవుని యొక్క విశిష్టత శక్తి. శక్తి యొక్క విశిష్టత ఏంటిదంటే, శక్తి ఏ ఫారం లోపల ఉన్నది అంటే ఏ స్థితి లోపల ఉన్నది శక్తి అనే మాటకు వచ్చేస్తే, ఒకటి జగత్తు ఇంతవరకు అన్నటువంటి దేవి ప్రకృతి, రెండవది జీవుడు జగత్తు అనేటువంటి ఫారం లోపల ఆ శక్తి అనేటువంటిది ఉన్నది. దీని రిలేషన్ ఎట్లుంటుందంటే, చీకటిలో మంటను వెలిగించినాం అనుకో, మంట పెట్టేసినాం అనుకో, చిమ్మ చీకటి లోపల మంట పెట్టినప్పుడు ఆ మంట అని దాన్ని అంటున్నాము, దాని లోపల నుంచి వేడి వెలుతురు రెండు వెలువడతాయి అన్నట్టు. వేడి అంటే దగ్గర ఉన్నప్పుడు తగిలేటువంటిది, చలిని దూరం చేసేటువంటిది. వెలుతురు అంటే కొంచెం దూరం వరకు కూడా ప్రసరించేటువంటిది, చీకటిని తొలగించి మనకి ఏమైనా పనులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి దాన్ని వెలుతురు అంటున్నాం అన్నట్టు. వేడి అంటే చలిని తొలగించేదానికి వేడి అంటున్నాం. వేడి వెలుతురు. మంట ఎక్కడ చీకటి లోపల వెలిగించినామో ఈ రెండు దాని లోపలికి వేడి వెలుతురు దాని లోపల నుంచి వస్తున్నాయి అన్నట్టు. అగ్ని, మంట, వేడి, వెలుతురు పేర్లు వేరే వేరే ఉన్నప్పటికైనా కానీ అగ్ని యొక్క స్వభావం ఇది. ఆ యొక్క మంట యొక్క స్వభావం ఏంటిదంటే, వేడి వెలుతురు ఈ రెండు కలిపి మంట యొక్క స్వభావం ఎట్లా అవుతున్నాయో, ఎక్కడ మంట లేదో అక్కడ వేడి లేదు, వెలుతురు లేదు. మంట ఉన్నదంటే వేడి ఉన్నది, వెలుతురు ఉన్నది. పరమాత్మకు ప్రకృతికి జీవునికి ఉండే సంబంధం కూడా అలాంటిదే. దేవుడు ఉన్నాడు అంటే ఆయన శక్తి ఉన్నది, శక్తి రూపాంతరమే ప్రకృతి అయింది. ఆ తర్వాత ఆ దేవుడి యొక్క ఆత్మే ఈ జీవం లోపల జీవాత్మ అయింది. ఈ రకంగా మంటకు, వేడికి, వెలుతురుకున్న సంబంధమే దేవుడికి, ప్రకృతికి, జీవునికి ఉందన్నట్టు. మొత్తం మీద ఈ లోతైన మూల విజ్ఞానం లేని కారణంగా మానవ జాతి లోపల ఏమొస్తున్నాయంటే మత ఘర్షణలు వస్తున్నాయి అన్నట్టు. మేము దేవుణ్ణి నమ్ముతాం, మరి దేవుని నమ్మితే మరి ఆయన శక్తి, దేవుని యొక్క శక్తిని కూడా నమ్ముతాం. దేవుని శక్తిని అన్నప్పుడు దేవుని శక్తి ఏ రూపం లోపలనది? నీ రూపం లోపలది, నీ రూపం లోపలది, నేను చూస్తున్న విశ్వం రూపం లోపలది అన్నాడు. మొత్తమే నీవు ప్లేస్ ఈ విశ్వం అంతా, ప్రతి పరమాణువు లోపల అంత గొప్ప మహిమ అనేటువంటిది ఇమిడి ఉన్నది, దివ్యత్వం అనేటువంటిదే ఇమిడి ఉన్నది. దేవ అనేటువంటి పదం ఎందుకు వచ్చిందంటే, దివ్యత్వమే స్వభావంగా కలవాడు. దివ్యత్వము అని దేన్ని అంటారు అంటే, చూస్తున్న విశ్వాన్ని, ప్రకృతిని, కనిపిస్తున్న ప్రకృతిని, చూస్తున్నటువంటి నిన్ను అంటే జీవతత్వం రెండు కలిపి దేవుని యొక్క దివ్యత్వం అయిపోతుంది అన్నట్టు. దేవుని యొక్క దివ్యత్వం, దేవుడు దివ్యత్వం అంటే రెండు కలిపితే దివ్యత్వం అయిపోతున్నాడు. దేవుడు నిరాకారుడు, అందరికీ తెలుసు దేవుడు నిరాకారుడు అని చెప్పేసి. అతడి సృష్టి మొత్తం సాకారం, అతడి సృష్టే కదా. ప్రకృతి అయిన అతడి సృష్టి, జీవుడైన అతని సృష్టి. ఇది ప్రకృతి అంటే విరాట్ అనంతమైనటువంటి విరాట్ స్వరూపము. మనమంతా మానవులమంటే జీవులము. ఆ దేవుని అంశమే నీ లోపల ఉన్నది, అది జీవుడైపోయాడు అన్నాడు. మొత్తం మీద ఈ రకంగా ఏమర్థమైంది మనకి ఇప్పటివరకు అంటే,
ఒక పదార్థం యొక్క విశిష్టత ఏదైతే ఉందో ఆ విశిష్టత పదార్థానికి భిన్నము కాదు. దేవుని యొక్క విశిష్టత ఏమైంది ఇక్కడ? దేవుని యొక్క విశిష్టత శక్తి అయింది. శక్తి రూపాంతరమే విశ్వము, ఆ తర్వాత జీవుడు. ఈ రకంగా మారిపోయింది అన్నట్టు. కాబట్టి పదార్థం యొక్క విశిష్టత పదార్థం నుంచి వేరు చేయడానికి వీలు లేకుండానే దేవుని నుండి జీవ జగత్తులను కూడా ఎట్లా వేరు చేయలేమంటే ఇంతవరకు చెప్పిన ఉదాహరణ ఉంది కదా, మంట నుంచి వేడిని వెలుతురును వేరుగా ఊహించి చూడలేము. అలాగే ఆ దేవునికి భిన్నంగా, దేవునికి ఇతరంగా అతని మహిమను కూడా గాంచలేము. అతడి మహిమ ఉన్నదే జీవ జగద్రూపం లోపల ఉన్నదన్నట్టు. మొత్తం మీద దేవతలంటే జీవులు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే జీవుడైనటువంటి వాడు దేహ పోషణ నిమిత్తం, జీవుడైనటువంటి వాడు చాలా జాగ్రత్తగా వినాలి ఇది, జీవుడైనటువంటి వాడు దేహ పోషణ కొరకై, అంటే దేహం కూడా ఒక దివ్యమైనటువంటిదే, అనుక్షణం జీవుడైనటువంటి వాడు దేహ పోషణ కొరకై అనుక్షణం దేవి అంటే ప్రకృతిని ఉపాసిస్తున్నాడు. జీవులమంతా దేవి అంటే ఆ ప్రకృతినే దేవి అన్నారు అన్నట్టు. ఎందుకు దేవి అన్నారు? ప్రకృతి ఏది చూసినా దివ్యమైందే. ముందు వస్తుంది ఆ విషయము. ఏది చూడు ప్రతి ఒక్కటి దివ్యమైందే కాబట్టి దేవి అని అన్నాం అన్నట్టు. ఈ జీవుడు దేహము కూడా ఒక దివ్యమైనటువంటిదే. దాని పోషణ కొరకు నిరంతరము ప్రకృతిని ఉపాసిస్తున్నాము. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే చాలా మతస్థులకు ఉపాసన యొక్క అర్థం తెలియదు. మతస్థుల కాదు, మనకే తెలియదు, వాళ్ళ విషయం ఏం చెప్తాం. మొత్తం మీద ఉపాసన అనేది ఏంటంటారు కూడా తెలియదు. ఉపనిషత్తు అన్నారు, ఆ పదం నుంచి ఉపాసన వచ్చేసింది. మనకు నిఘంటు యొక్క అర్థాలు తెలియకపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. మనం వేరే వాళ్ళకి ఏమి నచ్చ చెప్పగలుగుతాం. ఉపాసించడము అంటే కేవలం ఏమనుకుంటామంటే టెంకాయలు కొట్టడం, అగరబత్తీలు పెట్టడము, గంధ పుష్పాదులు, అష్టవిధ అర్చన, షోడశోపచారాలతో చేసేటువంటి ఆలయ అర్చనలు, పూజలు ఏవైతున్నాయి కదా, ఉపాసన అని దీన్ని అనుకుంటారు. మనం అనుకుంటాము, వేరే వాళ్ళు కూడా అనుకుంటారు ఉపాసిస్తున్నారు దేవుణ్ణి అని చెప్పేసి. అది ఒక అర్థం, సామాన్యమైన అర్థం. విశేషమైన అర్థం ఏంటిదంటే జీవుడైనటువంటి వాడు దేవి అంటే ఈ ప్రకృతిని నిరంతరం ఉపాసిస్తూనే ఉన్నాడు. ఉపాసిస్తూనే ఉన్నాడు అన్నాడు నిరంతరం. ఏంటిది ఉపాసన అంటే ఏమిటి అంటే ఏవి లేకుండా నీ దేహం కూడా దివ్యమైనటువంటిది. ఈ దేహం నిలబడాలంటే ఏవి లేకుండా నీ దేహం నిలవజాలదో వాటిని నిరంతరం అంటి పెట్టుకొని ఉండే సామరస్యమే ఉపాసన. బాగా వినండి ఇంకోసారి. నీ దేహము దివ్యమైనటువంటిదే, నీ దేహ పోషణకు అవసరమైనటువంటి ప్రకృతి దివ్యమైనటువంటిదే. ఉపాసన అంటే ఏంటిది? ఏదో పూలు పత్రి పెట్టి టెక్కాలు కొట్టడం కాదు, అది పక్కకు పెడదాం కొంచెం సేపు. ఉపాసన అంటే చూడండి, ఏవి లేకుండా నీ దేహము నిలవజాలదో, నీ బ్రతుకు ఉండజాలదో వాటిని నిరంతరం అంటి పెట్టుకొని ఉండే సామరస్యం పేరే ఉపాసన అంటారు అన్నట్టు. ఎంత అద్భుతంగా ఉన్నదంటే ఉదాహరణకి నీ శరీరము పంచభూతాత్మకమైనటువంటిది. పంచభూతాలంటే ప్రకృతి. ప్రకృతి ఆ దేవుని యొక్క స్వభావమే, అంటే దేవుని యొక్క దివ్యత్వమే ప్రకృతి అన్నాడు. లైట్గా మన అనుభవం లోపల ఉన్నటువంటి తీసుకుందాము. పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాలు. పృథివీ అంటే భూమి, అప్పు అంటే నీడు, తేజో అంటే అగ్ని,
వాయువు అంటే వాయువు, ఆకాశం అంటే అన్నిట్లో వ్యాపించి ఉన్నటువంటిది ఆకాశం. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇవన్నీ లెక్కకి మించి ఉన్నాయన్నట్టు. మొత్తం మీద ఇవన్నీ దివ్యమైనటువంటి దేవీ విభూతులే, అంటే అన్నీ దివ్యమైనటువంటి అని అర్థం అన్నట్టు. ఎట్లా అంటే పృథివీ మట్టి కిందనే లెక్క పెడతాం. మట్టిలో బుర్రలో మట్టి ఉన్న మనుషులమైనటువంటి మనము భూమి అంటే అదొక మట్టి, అదొక భౌతిక పదార్థం అని అంటున్నాం అన్నట్టు. ఎందుకంటే మన బుర్రలో కూడా మట్టే ఉంది కాబట్టి. కానీ ఆ మట్టి లోపల ఉండే దివ్యత్వాన్ని ఎప్పుడన్నా గమనించినామా? మట్టి, భూమి సాకారము, అందులోపల దాగి ఉన్న శక్తి, ఔషధి శక్తి, అది నిరాకారం. చాలాసార్లు చాలా దీంట్లో చెప్తున్నాం. మొత్తం మీద దివ్యత్వం అనేటువంటిది భూమి లోపల ఉన్నది. దాన్ని ఎట్లా ఉపాసిస్తున్నాం మనము? చూడండి, ఆ భూమి లోపల నుంచే మనం తినే ఆహారం వస్తుంది. ఆహార పదార్థాలు మొత్తం భూమి లోపల నుండి వస్తున్నాయి అన్నట్టు. విచిత్రం ఏంటిదంటే మనం ఒక్క గింజను వేసినామంటే 1000 గింజలు బయటకు వచ్చేస్తున్నాయి. ఎంత తవ్వినా మట్టే ఉన్నటువంటి ఈ భూమిలో మిగతా గింజలు ఎట్లా తయారైనాయి అని ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడు ఏ సమాధానము దొరకదు మనకు. ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం. వచ్చే ప్రతి ఒక పంట ఉందంటే రంగు, రుచి, వాసన, ఆకృతి 4 ఉన్నాయి మొత్తం మీద. అంటే ఒట్టి మట్టి లోపల ఇలాంటి టెక్నాలజీ ఎక్కడిది? ఏం డిజైనింగ్ ఫ్యాక్టరీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఏమైనా భూమి లోపల ఉందా? పరికరాలు తయారు చేసేటువంటిది. రంగు ఎట్లా, రుచి ఎట్లా, వాసన ఎట్లా, ఆకృతి ఎట్లా? ఒక్కసారన మనం ఆలోచించినామా? భూమి మట్టి మట్టి మట్టి, భౌతికం భౌతికం అంటున్నాం అన్నట్టు. ఆ పదార్థంలో ఉండేటువంటి పరమార్థాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించినామా? ఇప్పుడు చెప్పండి, మనం తినే ఆహారానికి కారణము భూమి అయినప్పుడు, భూమిలో అంతా మట్టే ఉన్నప్పుడు, కానీ తింటున్న ప్రతి ఒక్కటి మట్టి లోపల నుంచే బయటికి వస్తున్నప్పుడు ఏమైనా మనకు బుద్ధి ఉందా? భూమిని ఒట్టి మట్టి అంటే బుద్ధి ఉంటే అనము, బుద్ధి లేకపోతే ఒట్టి మట్టే మైండ్ లోపల ఉన్నదనుకో అంటామన్నట్టు. నీరున్నాయి. భూమిని ఏం చేసినట్టు నువ్వు ఉపాసిస్తున్నట్టే లెక్క. ఏంటిది ఉపాసన? గుడి లోపల పోయి ఉపాసిస్తే వచ్చేదేమో పోయేదేమో తెలియదు. కానీ ప్రతి మానవుడు, జీవుడైనటువంటి ప్రతి ఒక్కడు భూమిని ఉపాసిస్తూనే ఉన్నాడు. దాన్ని దున్నడము, దానికి చదును చేయడము, విత్తనం పెట్టడము, నీరు పెట్టడము, ఎరువేయడము, ఆ తర్వాత సకాలం లోపల పంటను కోయడము, దాన్ని ఆహారంగా స్వీకరించడము, ఇదంతా ఉపాసనే. ఉపాసన అంటే సమీపిస్తున్నాం భూమిని అట్లా మనం సమీపించకపోతే, భూమిని అట్లా సేవించకపోతే మనకు తినడానికి అన్నమే దొరకదు. ఉపాసన అంటే ఇది. ఎవడవాడు ప్రపంచం లోపల నాకు చెప్పండి, ఈ శ్రమ చేసి భూమి నుంచి ఫలితం పొందినటువంటి వాడు ఎవడు? దేవుడును నిరాకార స్వరూపుడై ఉన్నాడు. సాకారం కూడా, సాకార నిరాకారం అంతా అది. మరి ఆహారం కొరకు నిరాకారమైన దేవుడు కారణమా? నిరాకారమైనటువంటి దేవుని సాకార రూపమైనటువంటి ప్రకృతి కారణమా? ప్రకృతి లోపల ఉన్నటువంటి భూమి కారణమా? మరి దేవుడే మనల్ని సృష్టిస్తే మళ్ళీ ఎక్కడ పై ఆకాశం నుంచి తనకు తాను పడుతున్నాయా గింజలు? ఏమైనా పడుతున్నాయా? పడడం లేదన్నట్టు. మళ్ళీ ఉపాసించవలసి వస్తున్నది. మన ఉపాసన మీన్స్ ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోండి మీరు. తర్వాత నీరున్నాయి. ఇప్పుడు నీటిని కూడా ఉపాసిస్తున్నాం మనము. పంటకు నీరు పెడితేనే పంట సస్యశ్యామలంగా పైకి వస్తుంది. కాబట్టి భూమి లోపల ఉండేటువంటి నీటిని బయటికి తీస్తున్నాము. వర్షం ఆధారంగా ఉండేటువంటి నీటిని మనము డ్యామ్ల ద్వారా ఏకరువు పెట్టి
పంట పొలాలకు మనం పారబెట్టుకుంటున్నాము, బోర్లేసి భూమి లోపల నుంచి నీళ్లు తీస్తున్నాము. ఎందుకంటే నీళ్ళు అయ్యేంత వరకు పంట పండే ప్రసక్తే లేదు. భూమిని నీటిని రెండిటిని సమన్వయం చేసేందుకు కొరకు చేస్తున్న ప్రయాస, దాని పేరే ఉపాసన. చెప్పండి, దీనికి మతంతో సంబంధం ఉందా, మాటలతో సంబంధం ఉందా? ఉపాసన మీన్స్ దానితోని సమరసం పొందడము, దానికి మనము సేవించడము, తద్వారా ఫలితం పొందడము, తద్వారా బ్రతుకు నిలుపుకోవడము. తేజం అంటే తేజస్సు. మనము ఎండ గనక లేదనుకోండి, మొత్తం మీద అగ్ని లేదు, శరీరం లోపల అగ్నితత్వం శూన్యమైపోయిందనుకో, అప్పుడు మనిషి బ్రతకడానికి వీలు లేదు. తేజం అంటే అగ్ని అన్నట్టు. అది శరీరం లోపల ఉండవలసిన మోతాదులో ఉంటేనే మనుగడ, లేకపోతే లేదు. అది దేని ద్వారా లభ్యమైపోతున్నది మనకు? బయట ఉండేటువంటి సూర్యుని ద్వారా ఏం లభ్యమవుతున్నది? ఆ తేజస్సు లభ్యమైపోతున్నది మనకు. ఆ సూర్యుని యొక్క తేజస్సు ద్వారానే పంటల లోపల పిండి పదార్థం, ఫోటోసింథసిస్ ఏదైతుందో, పంటల లోపల పిండి పదార్థం తయారైపోతున్నది, తేజస్సు ద్వారానే తయారైపోతున్నది. మరి నీ మనుగడకు కూడా తేజస్సే కారణం అన్నట్టు. ఒకవేళ సూర్యోదయం లేదు, సూర్యుని ఎండ పృథ్వీకి తగలలేదు, మనకు తగలలేదు అనంటే మన బ్రతుకు భారం అయిపోతుంది అన్నట్టు. కాబట్టి తేజస్సును కూడా మనము ఉపాసిస్తున్నాం. మీకు జస్ట్ లైక్ ఎగ్జాంపుల్, ఎముకలు కొరికే చలి ఉన్నదనుకోండి, ఆ ఎముకలు కొరికే చలి ఉన్నప్పుడు చలిని తొలగించుకోవడం కొరకు మనం ఏం చేస్తాము? సమీపిస్తాం. దేన్ని సమీపిస్తాం? ఎండను సమీపిస్తాం అన్నట్టు. ఆ ఎండ మన చలిని తొలగించేస్తుంది. అదైతే అందరికి అర్థమైంది. తర్వాత ఎండ గనక లేకపోతే పంటలకు మనగడలేని, నీరున్నా భూమి ఉన్నా లాభం లేదు. సూర్యరశ్మి తప్పకుండా పంటలకు కావాలి, అప్పుడే పిండి పదార్థం పూసుకుంటుంది అన్నట్టు. చంద్రుడున్నాడు. చంద్రుని యొక్క ఉపాసన ఏంటిదంటే, చంద్రుడు తన వెన్నెల ద్వారా పంటలలో రసాన్ని నింపుతాడు. రసాన్ని చంద్రుడు. ఆ చంద్రుడు చంద్రుడు ఏదైతే ఆకాశం లోపల ఉంటాడో, అతడి ద్వారా, సూర్యుని ద్వారా పిండి పదార్థం వస్తున్నది, చంద్రుడి ద్వారా ఆ పంటల లోపల రసం వస్తున్నది అన్నట్టు. ఈ రకంగా తర్వాత ఈ రకంగా సూర్యుని యొక్క ఉపాసన ఆటోమేటిక్ నీకు తెలియకుండానే నీవు ఉపాసిస్తున్న సూర్యుడిని. అంటే ఆ సూర్యుని యొక్క సామరస్యం లేకపోతే పంటలు పండయి, నీకు సంబంధం లేకుండానే అటువంటి ఉన్నాయన్నట్టు మొత్తం మీద. తర్వాత వాయువు గనక లేకపోతే పెరుగుదల ఉండదు. ఒక మొగ్గ పువ్వుగా మారాలంటే వాయువు తప్పకుండా అవసరం అయిపోతుంది అన్నట్టు. వాయువు లేకపోతే ఈ గ్రోత్, పెరుగుదల అనేటువంటిది పంటల లోపల ఉండదు. సరే, దాన్ని పక్కకి పెట్టండి. ఇప్పుడు చూడండి, ఏదైనా మానవుడు గర్భంలో ఉన్నప్పటి నుండి చనిపోయేంత వరకు ఏమి ఉపాసిస్తున్నాడో మనిషి అంటే, బుద్ధితో ఆలోచిస్తే మనిషి దేన్ని ఉపాసిస్తున్నాడు? గాలిని ఉపాసిస్తున్నాడు అన్నట్టు. నిరంతరం అనుక్షణం ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతున్నాయి కదా, మరి మేము దేన్ని కూడా లెక్క పెట్టమంటే, గాలిని లెక్క లోపల తీసుకుంటున్నావు, నీళ్ళని లెక్క లోపల తీసుకుంటున్నావు, వాయువుని మనేంటిది పృథ్వీని లెక్క లోపల తీసుకుంటున్నావు, తేజస్సుని లెక్క లోపల తీసుకుంటున్నావు. వాయువు చూడండి, మన లెక్క వాయువు లేకుండా మనం బ్రతకలేము. నిరంతరం వాయువును మనం ఉపాసిస్తూనే ఉన్నాము. ఆకాశం, అన్నిటికీ అవకాశం కల్పించేటువంటిది ఆకాశం. దీని మహిమ చాలా విచిత్రంగా ఉన్నది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసింది అన్నట్టు. ఇంటర్నెట్ అంటే ఈ అంతర్జాలం అంటే ఆకాశం లోపల టెక్నాలజీ అంతా విహరిస్తూ ఉంటుంది అన్నట్టు ఇంటర్నెట్. తర్వాత ఈ ఆకాశం లోపల ఎంత పెద్ద శక్తి ఉందో అంటే, భూగోళము, సూర్యగోళము, నక్షత్ర మండలాలు, ఇలాంటి అనేకమైనటువంటి అకార్డింగ్ టు సైన్స్, ఖగోళ విజ్ఞానం ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా గోళాకారం లోపల ఆకాశం లోపలనే ఉంది. దాని యొక్క అద్భుత శక్తి చూడండి. మనకి ఏమీ కనిపించడం లేదు, కానీ ఆకాశం లోపల ఇటువంటి అద్భుతాలు ఉన్నాయన్నట్టు. అంటే
అది ఏముందో తెలియదు సృష్టి లోపల. ఈ ఆకాశం లోపలనే అన్ని గోళాలు ఉన్నాయి. వీటి కక్ష లోపల అవి ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లోపల తిరుగుతూ ఉన్నాయి. ఈ సృష్టి లోపల ఉండేటువంటి అన్ని మండలాలకు సిస్టమేటిక్ ఆర్డర్ లోపల అవి మనుగడను సాగించే అవకాశం కల్పించే అద్భుత శక్తి ఆకాశానికి ఉన్నది. ఖగోళ శాస్త్రం భౌతిక స్పేస్ టెక్నాలజీ లోపల పోతే అది మనకు అంత అర్థమైపోతుంది అన్నమాట. మొత్తం మీద విచిత్రమైనటువంటి అవకాశం, సృష్టి అన్ని గోళాలకి అవకాశం కల్పించే ఆకర్షణ, గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉంది కదా, అది ఎట్టా నిలబెడుతుందో ఆకాశం లోపల అవి ఉన్నాయి. ఇంకా సైన్స్ స్పేస్ టెక్నాలజీ లోపల ఒక 1% కూడా మనం ఇంకా గమనించలేదు, అంతగా ఉన్నాయి అన్నట్టు. భూగోళం ఉందంటే కింద స్పేసు, మీద స్పేసు, కింద మీద స్పేసు, పక్కలకు స్పేస్, అన్ని దిక్కులా ఉండేది ఆకాశమే, శూన్యమే, గగనమే ఉంటుంది మొత్తం మీద. కానీ భూమి తన కక్ష లోపల తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నది. సూర్యునికి భూమికి మధ్య దూరం అవుతున్నది కదా, ఎంత సైంటిఫిక్ ఉన్నదంటే ఒక సిస్టమ్ ఉన్నది అన్నట్టు. సిస్టమేటిక్ ఆర్డర్ లోపలనే భూమి తిరుగుతూ ఉంది. ఆ తిరుగుతున్నటువంటి గమనం లోపల కొంచెం అవుట్ ఆఫ్ సిస్టమ్ అయిపోయిందంటే భూమి కిందికి, ఇంకా కొంచెం కిందికి పోతే గడ్డగట్టిపోతుంది, లేదా కొంచెం మీదికి పోతే భస్మం అయిపోతుంది సూర్యతాపానికి తట్టుకోలేక. లేక సూర్యుడు ఒక గోళంలాగా స్పేస్ లోపలనే ఉన్నాడు. అయితే ఆ స్పేస్, ఆ యొక్క ఆకాశం ఏదైతే ఉన్నది కదా, ఆకాశంలో వేరుస్తున్నటువంటి సూర్యుడు కిందికి వచ్చినా భూమి బొగ్గు, మీదికి పోయినా భూమి గడ్డగట్టిపోతుంది. ఈ రకంగా ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లోపల ఈ అంతరిక్షం లోపలని, ఆకాశం లోపల అన్నీ తిరుగుతున్నాయంటే అది ఏం అద్భుతం ఉన్నదో అది ఆ సృష్టికర్తకే తెలుసు. అయితే ఇటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటిది ఆకాశం. భూమిని ఎట్లా ఉపాసిస్తున్నామో చెప్పినాం, నీటిని ఎట్లా ఉపాసిస్తున్నామో చెప్పినాము. ఎందుకు కావాలి నీరు? వాటర్ లేవు, భూమిలో పంటలు పండాయి, వాటర్ కావాలి, బోర్లు వేయండి, లేకపోతే డ్యామ్లు కట్టండి, పంట పొలాల నదిని మలపండి, నీరు 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 అంటున్నాం. ఏంటి ఉపాసన? దాహం వేసినప్పుడు తెలుసు, బాగా దాహం వేసినప్పుడు నీకు నీటి చింతన ఏ రకంగా ఉంటుందో వాటిని పొంది త్రాగడమే ఉపాసన. మళ్ళీ ఏమి లేకపోయి బ్రతుకు లేదన్నట్టు మొత్తం మీద. ఇట్లా పంచభూతాత్మకమైనటువంటి శరీరము పంచభూతాల యొక్క ఉపాసనతోనే మనుగడ సాగిస్తూ ఉన్నది. ఉపాసన అంటే మరేదో కాదు, పూలు టెంకాయలు కొట్టి దానికే ఉపాసన అనుకొని అన్య మతస్థులు పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ ఉంటారు అన్నట్టు. మీరు సూర్యుని పూజిస్తారు, మీరు భూమిని దేవుడు అనుకుంటారు. అరే, దివ్యత్వం ఉన్న ప్రతీది ఎక్కడ దివ్యత్వం ఉందో అక్కడ దైవం ఉన్నట్టే లెక్క. దైవము యొక్క స్వభావమే దివ్యత్వము, దేవుని యొక్క స్వభావమే దివ్యత్వము. సంపూర్ణమైన దివ్యత్వంతో కూడుకున్నది జీవ జగత్తులు. కాబట్టి ఒకదానికొకటి నీవు కలిపేదేముంది, అవే కలిపిండు. ఆ సృష్టికర్తని అన్నిటినీ కలిపిండు. లోపల ఆత్మ ఉండాలంటే కంపల్సరీ అన్నం కావాలి, లోపల ఆత్మ ఉండాలంటే తప్పకుండా నీళ్ళు కావాలి, లోపల ఆత్మ ఉండాలంటే తప్పకుండా గాలి కావాలి. నువ్వెవడవయ్యా? ఇంకా నువ్వు కలుపుకునేటందుకు కొరకు నువ్వెవడు? ఆల్రెడీ కలిసినది సృష్టి లోపల. ఇదంతా మొత్తం మీద ఇదే ఉపాసన. ఇవన్నీ దివ్యమైనటువంటి దేవి విభూతులే. ఈ ప్రకృతి అంతా మనం ప్రకృతికి మాతృస్థానం ఇచ్చినాం కదా, ఆ దేవుని యొక్క దివ్యత్వంకే దేవి అన్నారు. దాని పేరే ప్రకృతి. ఆ ప్రకృతి యొక్క విభూతులు ఏవైతున్నాయి కదా, దేహమును ప్రకాశింపజేస్తున్నటువంటి ఈ విభూతులు ఏవైతున్నాయి ప్రకృతి లోపల ఉన్నాయి. తర్వాత ఇక దేహమును ప్రకాశింపజేస్తున్న ఏ తత్వం ఉందో, అంటే ఏ తత్వము లోపల, ఆత్మతత్వము లోపల ఉంటేనే దానికి జీవాత్మ అన్నాము. అది దేహాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. నీ కంటికి కాంతి, చెవులకు శబ్దము, నాలుకకు రుచి, ముక్కుకు వాసన, చర్మానికి స్పర్శ జ్ఞానం, అంటే ఈ రకంగా నీ దేహాన్ని సర్వ విధాల ప్రకాశింపజేస్తున్నటువంటి జీవాత్మ ఏదైతుందో ఆ జీవాత్మకు వీటి సామరస్యం, అంటే లోపల ఉండేటువంటి జీవాత్మకు బయట ఉండేటువంటి ప్రకృతి యొక్క సామరస్యం ఏదైతే ఉందో, సామరస్యం అంటే దానికి ఉపాసన అంటారు.
ఆ సామరస్యము లేకుంటే దేహములో జీవాత్మ నిలవదు. ముక్కు మూసుకొని చూసుకో, అన్నం మాను, అన్నం విడిచి చూడు, ఏమైతే చూసుకో. మొత్తం మీద జీవాత్మ దేహం లోపల నిలుస్తుందంటే జీవాత్మ కూడా పరమాత్మని యొక్క స్వభావమే, ప్రకృతి కూడా పరమాత్మని యొక్క స్వభావమే. జీవాత్మ దేహంలో నిలుస్తుందంటే ప్రకృతి సహకారముతోనే, ప్రకృతి యొక్క సహకారంతోనే. నీవు ప్రకృతిని సమరసం అంటే సామరస్యం చేసుకుంటున్నావు కాబట్టి సహకారంతోనే జీవాత్మ దేహంలో నిలుస్తున్నది అన్నాడు. మొత్తం మీద ప్రకృతి సహకారంతోనే ఇలాంటి సమరసత జరుగుతూ ఉంది. ఇదంతా దేవుని ద్వారానే ఏర్పాటు చేయబడి ఉంది. ప్రకృతి సృష్టి అతడిదే, జీవ సృష్టి అతడిదే. ఒకదాన్ని ఇడిచి ఒకటి ఉండడానికి వీలే లేదు. గాలిని నేను ఏం లెక్క పెట్టా అంటే దేవుని ఎంబడవో, ఇడిచిపెట్టు గాలిని, ముక్కు మూసుకో, పిలువు దేవుణ్ణి. ఎంత కూతలు పెట్టి పిలుస్తావు పిలువు, నువ్వు కాపాడబడతావు. చూడు మొత్తం మీద గాలి లోపల కొంచెం బ్రేక్ అయిందంటే ఆక్సిజన్ జార్ పెట్టి హాస్పిటల్ తీసుకొని పోతారు. గాలి అంటే ఏమనుకుంటున్నావు మరి? ఈ రకంగా ప్రకృతి లోపల ఉండేటువంటి వీటిని వదిలి నీ ఉండగలుగుతావా? ఉండలేవు. ఎందుకు ఉండలేవంటే అది సృష్టి క్రమమే అట్లా ఉన్నది. నీవేం వేరే చేస్తావు? దేవుడు వేరే, ప్రకృతి వేరే, జీవుడు వేరే, నీవేం చేస్తావు? అన్ని జాగాల్లో ఉన్నది దివ్యత్వమే. శరీరం లోపల ఎంత గొప్ప దివ్యత్వం ఉంది చూడండి. నీవు తినే అన్నమును లోపల రక్తము, మాంసము, ఎముకలు, నరములు, కండరాలు రకరకాలుగా వీర్యము రకరకాలుగా రేతస్సుగా మార్చేస్తున్నది అన్నట్టు. మొత్తం మీద ఎంత గొప్ప దివ్యత్వం నీ శరీరం లోపల ఉంటే నోట్లో బుక్క పెట్టుకొని నమిలి మింగడమే నీ పని. ఆ తర్వాత లోపల ఇన్ని ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. అన్నం లోపల ఉండేటువంటి శక్తిని మల విసర్జన ద్వారా చెత్త చెదారం అంతా, అంటే ఎంత పెద్ద టెక్నాలజీ ఉంటే దమ్ముంటే చెప్పి రోజు ఏంటిదంటే అన్నం మనం తినేటువంటి అన్నము ఏ మిషన్లో వేస్తే రక్తంగా మారుతుంది చెప్పగలుగుతామా? చెప్పలేము. ఇంకా లేదంత టెక్నాలజీ. అయితే ఎంత గొప్ప దివ్యత్వము, మహిమాన్వితము ప్రకృతి లోపల ఉందో అంతకన్నా గొప్ప దివ్యత్వము, మహిమాన్వితము నీ దేహం లోపల ఉన్నది, జీవాత్మ లోపల ఉన్నది. కాబట్టి ప్రకృతి యొక్క సహకారంతోనే ఇలాంటి సమరసత దేవుని ద్వారానే ఏర్పాటు చేయబడి ఉందన్నట్టు. మొత్తం దేవుడు అతడి శక్తి, ఆ శక్తి అంశమే జీవులు. దేవుడు అంటే శక్తి, దేవుని యొక్క స్వభావం శక్తి. దేవుడు అతడి స్వభావమైనటువంటి శక్తి, ఆ శక్తి అంశమే జీవుడు, ఆ శక్తి రూపాంతరమే దివ్యమైనటువంటి ప్రకృతి. చెప్పండి, చెప్తే మరి ఎంత మొదలు? చీకట్లో అంటించినటువంటి మంట దాని యొక్క స్వభావమే వేడి వెలుతురు ఎట్లా ఉందో జీవ జగత్తు కూడా పరమాత్ముని యొక్క స్వభావమే. ఇప్పుడు ఎట్లా మనము దానికి దీనికి వేరే చేసి చూడగలుగుతాము అనేటువంటి విషయం మనమే ఆలోచించుకోవాలి. ఈ సంబంధాలు ఏవైతున్నాయో దీనికి నీ అంగీకారము, నీ ఒప్పందము అవసరమే లేదు. లేకుండానే నీలో జీవాత్మ దివ్యమే, నీ ముందున్న ప్రకృతిలోని ప్రతి పరమాణువు దివ్యమే. అంటే దైవంకు సంబంధం ఉన్నది కాబట్టి దివ్యం అన్నట్టు. వేదం లోపల ఎక్కడ కూడా ప్రతిదానికి దేవా అని దేవుణ్ణి అన్నది దివ్యం అని చెప్పేసి మొత్తం ఈ ప్రకృతిని, జీవుణ్ణి అంతా దివ్యమే దివ్యం. ఈ లేకుండా నీలో జీవాత్మ, నీ ముందున్న ప్రకృతి అంతా దివ్యమే. దివ్యం యొక్క అంతరార్థం ప్రత్యక్ష అనుభవంలోనే ఉన్నది. మనకు ప్రత్యక్ష అనుభవం లోపలనే దేవుని దివ్యత్వం. కానీ ఈ దేవుని యొక్క దివ్యత్వం ఎంత ఆలోచించినా అంతే దొరకకుండా ఉన్నందుకే అది దివ్యం. ఏది చూస్తారు చూడండి, చిన్న చీమను చూడండి,
ఎర్రజీమ చిన్నగా ఉంటుంది, దాని లోపల దివ్యత్వం లేకపోతే దాని నడక ఎట్లా? నీవు ఒక బండి నడిపేయాలంటే దాంట్లో ఇంధనం కావాలి, నడిపించే శక్తి కావాలి, అంతా కావాలి. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అని చెప్పింది వేదాంతం. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటే చీమ దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు ఉన్నదంతా దివ్యత్వమే. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశము వీటి వర్ణన అంతా దివ్యములే. నీ జీవాత్మ ఇంకా దివ్యమైంది. దేవుడు దివ్యమే, అతడి సృష్టి జీవజగత్తులు దివ్యమే. దివ్యత్వం లేనిది ఏదీ ఊహించలేము. ఏది మన ముందు ఉన్నటువంటి మనం చూసే మనము కనిపిస్తున్న విశ్వమంతా ఎంత ఆలోచించినా అంత దొరకకుండా ఉన్నది కాబట్టి దాని పేరు దివ్యము, ఊహించలేము. దీని యొక్క అంతర రహస్యం ఏంటిదంటే సూక్ష్మమైన బీజంలో నుండి స్థూలమైన వృక్షము, వృక్షం నుండి ఫలము, ప్రతి ఫలంలో మళ్ళీ బీజము. ఈ వృక్ష బీజ న్యాయం ఇట్లా ఉందన్నాడు. ఎట్లా? బీజం సూక్ష్మంగా ఉంటుంది, దాన్ని భూమి లోపల వేసేస్తే స్థూలమైనటువంటి వృక్షం వస్తుంది అన్నట్టు. ఆ వృక్షం నుండి మళ్ళీ ఫలాలు వస్తాయి. ప్రతి ఫలంలో మళ్ళీ బీజం ఉంటుంది. ఆ బీజం లోపల మళ్ళీ వృక్షం అయ్యేటువంటి సామర్థ్యం ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఎవడైనా అంటాడు అన్నట్టు, నేను విత్తుని నమ్ముతానా, చెట్టును నమ్మ, నేను చెట్టుతో నాకేం పని, విత్తుని నమ్ముతా అంటే విత్తు ఎప్పుడో భూమి లోపల అది విచ్ఛిన్నమైపోయి తన రూపాంతరం ఏదైతే వచ్చేసిందో చెట్టు రూపంలో కూడా బయటకు వచ్చేసింది. భూమిలో వేసినటువంటి విత్తు ఏదైతుందో అది విచ్ఛిన్నమైపోయి రూపాంతరం చెందింది అన్నట్టు. ఏమైపోయింది? అది సూక్ష్మమైనటువంటి బీజం పోయి స్థూలమైనటువంటి వృక్షంగా మారింది. మళ్ళీ ఆ వృక్షానికి ఫలాలు వస్తున్నాయి. ఫలాల లోపల మళ్ళీ బీజం ఉంటుంది. బీజం వేస్తే మళ్ళీ వృక్షం వస్తుంది. వృక్ష బీజ న్యాయం ఈ ప్రకారంగానే ఉన్నది. దేవుడు తనపాటికి తానుంటూ ప్రతి ఆత్మను కూడా ప్రతి దేహమును కూడా ఆత్మ ద్వారా ప్రకాశింపజేస్తున్నాడు. దేవుడు తనపాటికి తాను ఉంటూ మొత్తము ప్రకృతి లోపల దివ్యత్వమై శక్తి అయి ప్రకృతి నుంచి అన్నట్టు. ఈ రకంగా ఎవడైనా నేను బీజంనే నమ్ముతా, వృక్షంను నమ్మ అంటే వాని తెలివికి ఎవడు అంగీకరించాలనేటువంటి విషయం మనం ఆలోచించాలన్నట్టు. బీజం యొక్క ప్రకట రూపమే వృక్షం. ఆ వృక్షంకు ఫలమే. నేను పండును నమ్ముతా, చెట్టును నమ్మ, లేక నేను చెట్టును నమ్ముతా పండును నమ్మ అంటే వాడంత నాన్ సెన్సో, తెలివిహీనుడో. అంతే, నేను దేవుణ్ణే నమ్ముతా, దేవుని యొక్క శక్తి రూపాంతరమైనటువంటి ప్రకృతిని నేను నమ్మా అనేటోళ్ళు ఉన్నారు ప్రపంచం లోపల. వేరే మతాల వాళ్ళు మనను ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు ఎగతాళి చేస్తున్నారంటే మనకు బుద్ధి లేదు అసలు. ఏంటిది అనేటువంటి జ్ఞానంకు చాలా దూరం అయిపోయి మనం మొత్తం మీద. అంటే జ్ఞానంకు శత్రువులు ఎవరప్ప అంటే హిందువులే అంటే కూడా అతిశక్తి కాదన్నట్టు. జ్ఞానంకు ఏకదం శత్రువులు. అన్నీ కావాలి, జ్ఞానం వద్దు మనకు. రాముడు కావాలి. రాముడు తన గురువు ద్వారా పొందిన జ్ఞానము దాని జోలికి పోము. హనుమంతుడు కావాలి మనకు. హనుమంతుడు శ్రీరాముని ద్వారా పొందినటువంటి జ్ఞానము జోలికి పోము. కృష్ణుడు కావాలి మనకు. కానీ కృష్ణుని ద్వారా ప్రపంచానికి అందినటువంటి భగవద్గీత జ్ఞానము మనకు అవసరం లేదు. శివుడు కావాలి మనకు. కానీ శివుడు పార్వతీదేవికి అందించినటువంటి జ్ఞానము మనకు అవసరం లేదు. పార్వతీదేవి కావాలి మనకు. కానీ పార్వతీదేవి శివుని ద్వారా ఏ జ్ఞానం పొందిందో ఆ జ్ఞానం అవసరం లేదు మనకు. అటువంటి జ్ఞానం మనకు అవసరం లేదు. వెంకటేశ్వరుడు కావాలి మనకు. కానీ వెంకటేశ్వరుడు అంతములు కృష్ణావతారం లోపల కలియుగ మందమతుల కొరకు భగవద్గీతను ఒక జ్ఞాన గ్రంథాన్ని చేసి పెట్టినటువంటి, ఉపదేశించి పెట్టినటువంటి అది మనకు అవసరం లేదు. మనకు అయ్యప్ప స్వామి కావాలి, శబరిమలై పోవాలి, అయ్యప్ప దర్శనం చేసుకునాలి. కానీ అయ్యప్ప స్వామి సాక్షాత్తు శివుని ముఖతః విన్నటువంటి జ్ఞానము ఏదైతే ఉందో దానిపై జ్ఞాన సింధు అని పేరున్నది అన్నట్టు. ఈ రకంగా ఏ మతానికి ఏ సాహిత్యం లేదో 1000 రెట్లు అంతకంటే సాహిత్య పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి మనము
సప్త ఋషులందరూ కూడా జ్ఞానంకే ప్రాధాన్యతనిచ్చిండ్రు. ఆ జ్ఞానంకి ఈరోజు హిందువులు శత్రువులుగా మారిపోయారు అన్నట్టు. హిందువులు జ్ఞానానికి శత్రువులుగా మారిపోయిన జ్ఞానం దిక్కు దృష్టి లేకపోవడం శత్రుత్వం అన్నట్టు. హిందువులు జ్ఞానానికి శత్రువులు మారిపోయారు కాబట్టి విధర్మీయులు హిందువులకు శత్రువులు అయిపోయారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. జ్ఞానానికి వీడు శత్రువు అయిన హిందువు కాబట్టి విధర్మీయులు హిందువుకు శత్రువులు అయిపోయారు. ఎందుకంటే వీని లోపల జ్ఞానం ఉంటే వీని గురించి మాట్లాడే దమ్ము కూడా ఏమనుకుండడానికి వీలుండదు అన్నట్టు. ప్రపంచం లోపల ఛాలెంజ్ ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. ఎందరెందరో వచ్చిండ్రు. ఎవడు వచ్చినప్పటికైనా కానీ 14 లక్షల సంవత్సరాలకు మొదలు వెలిగినటువంటి రాముడు ఈరోజు వెలుగుతూ ఉన్నాడు. ఇవన్నీ చూడండి. కొన్ని వందల సంవత్సరాల కథలు ఉన్నాయి, 2000 సంవత్సరాలు, 1400 సంవత్సరాల కథలు ఉన్నాయి. 14 లక్షల సంవత్సరాల క్రితం ఉండేటువంటి రామాయణ మహాకావ్యము చతుర్వేద సారమై ఈ పొద్దుటి వరకు నిత్య నూతనమై వెలుగొందుతున్నది. ఇది భారతీయుల యొక్క జ్ఞానంకు ఉండేటువంటి విశేషము. మనది సనాతన భారతీయ సంస్కృతి, సనాతన భారతీయ వైదిక సంస్కృతి. ఇంతే చాలు, మనకి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు. సనాతన అంటే ఏమిటి అంటే దేనికి ఆది అంతమే లేదో. ఆది అంటే ఎప్పుడో ఒకప్పుడు అనేది అవకాశం లేకుండా ఆది అంతరహితమైనటువంటి ఒక తత్వం ఉంది, అదే పరమాత్మ తత్వం. తర్వాత ఆ పరమాత్మనికి సంబంధించినటువంటి జ్ఞానం సనాతన భారతీయ. భా అంటే జ్ఞానము, సృష్టిని నిన్ను ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ యొక్క పరమాత్మనికి సంబంధించినటువంటి జ్ఞానము సనాతన భారతీయ. అటువంటి మూల జ్ఞానం లోపలనే అంటే సర్వత్రా జీవ జగద్రూపం లోపల వ్యాపించి ఉన్నటువంటి సమస్తము పరమాత్ముని యొక్క దివ్య చైతన్యమే తప్ప మళ్ళొకటి లేదనేటువంటి భావన, ఆ భావము లోపలనే నిరంతరము రమించేటువంటి వాడు రతీయ అంటే రమించినటువంటి వాడు. సంస్కృతి అంటే ఆ రకంగా నిరంతరము నీ మూల చైతన్యము కనిపిస్తున్న విశ్వంలో కనిపించని పరమాత్ముని యొక్క ప్రకాశాన్ని, వాని చైతన్యాన్ని జ్ఞానంతో గ్రహించి నిరంతరము దాంట్లో చరించే విధంగా నిన్ను సంస్కరించేటువంటిదే కాబట్టి సంస్కృతి అని పేరు వచ్చింది అన్నట్టు. అంటే ఓవరాల్ సనాతన భారతీయ సంస్కృతి అంటే జ్ఞానమే దీనికి వెన్నెముక. వెన్నెముక లేని మనిషి ఎట్లా నిలబడలేడో, జ్ఞానము లేనటువంటి జ్ఞానము మనం పొందకపోతే మన వ్యవస్థ, మన సనాతన ధర్మమును కూడా మనము ప్రచారం చేసి చెప్పలేము, నిలుపుకోలేము. ఎందుకంటే జ్ఞానం చాలా ముఖ్యమైనది. భగవద్గీతలో అందుకొరకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నాడు. భారతీయ సమాజం జ్ఞానానికి చాలా చాలా దూరం పోతున్నది. భౌతిక జ్ఞానం లోపల మనల్ని మించినటువంటి వాడు ఎవడు లేడు. చాలా విచిత్రమైన విషయం ఏంటిదంటే పెద్ద పెద్ద మేధావులు ఐఐటి, ఐఏఎస్, ఐపీఎస్ జడ్జిలు, పెద్ద పెద్ద మేధావులు, శాస్త్రవేత్తలు ఎందరున్నప్పటికైనా కానీ దివ్య జ్ఞానానికి నోచుకోవడము లేదు. జ్ఞానానికి మనము శత్రువులము, మనకు విధర్మీయులు మనకు శత్రువులు. మనత జ్ఞానం లేని కారణంగా ఏమైపోతుందంటే 100% పరిపూర్ణమైన జ్ఞానం యొక్క వైదిక వారసులం మనం. 100%, మొత్తం 100%. అయితే 100% లోపల 1% కాదు, 0.5% జ్ఞానం మనకున్నది. ఇంకా 99.9% జ్ఞానంకు ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి ధర్మమే సనాతన ధర్మం. అయితే మనం ఇందు లోపల సంపాదించింది 0.5 పైసా, ఇంకా 99.5, 99.5 ఇంకా మిగిలి ఉందన్నట్టు. మన ముందు వాళ్లకు
ఇంకా అంతకంటే ఎక్కువ వాళ్ళు పోలేరు. ఎక్కడో మనం 1% లోపల ఉంటే వాళ్ళు 1% లోపల ఉన్నారు అన్నాడు. మనం 1% నుంచి పెరగడానికే వీల్లేదు, వాళ్ళు 1% లోపల ఉన్నారు. ఇంకా మీది పోవాలంటే వాళ్ళ దగ్గర అవకాశం లేదు. ఎందుకంటే మోక్షానికి వాళ్ళు ఇచ్చే అర్థాలు వేరు, మనం ఇచ్చే అర్థాలు వేరు. దేవుని యొక్క దివ్యత్వానికి వాళ్ళు చెప్పుకునే అర్థాలు వేరు, మనం చెప్పుకునేటువంటి అర్థాలు వేరు. అవుట్ ఆఫ్ లాజిక్ విషయాలు ఎన్నున్నప్పటికైనా లాజికల్గా నిలబడాలంటే నిలబడతా ఉంది. అయితే ఇక్కడ ఉన్న చమత్కారం ఏంటిదంటే మనము 1/2 పైసా లోపలే ఉన్నాం, వాళ్ళు 1 పైసా లోపల ఉన్నారు. 1 పైసా లోపల ఉన్నప్పుడు 1/2 పైసోని కంటే 1 పైసోడు గొప్పనే కదా. మరి నీకు 0.5% కాదు, పూర 100%, 100% కనుక అవకాశం అని ఎదగడం లేదు. మనం అద్భుత అవకాశాలు ఉన్నాయి, ఎదగడానికి తయారులేం మనం. ఈ రకంగా మనకు ఏమీ తెలియని కారణంగా 2 కళ్ళు గుడ్డి ఉన్నటువంటి వానికి 1 కన్ను గుడ్డి ఉన్నటువంటి వాడు, ఇంకా 1 కన్ను లోపల కూడా కొంచెం అది కూడా ఏమైనా పొరలు వచ్చినటువంటి వాడు ఉంటే కనీసం మనకి దారిన కనిపిస్తుంది అన్నాడు. 2 కళ్ళు మూతపడ్డానికి వాడు పట్టుకొని పోగలుగుతాడు. ఈరోజు మతాంతరీకరణ జరుగుతున్నాయంటే 2 కళ్ళు మూసుకొని మనం కూక్కున్నాం, 2 కళ్ళు పోగొట్టుకొని కూక్కున్నాం. కాబట్టి ముంగటోడు ఏదో 1 కన్ను లేకున్నా ఇంకొక కన్ను పొరలు పడ్డదున్నా కానీ కొంచెం దారి కనిపిస్తూ ఉన్నట్టు వాడు స్టైల్ కొడతా ఉన్నాడు, ఎందుకంటే నువ్వు గుడ్డుడు ఉన్నావు కాబట్టి. ఇప్పుడు ఘోరమైన పరిస్థితి లోపల నుంచి సమాజం బయటికి రావాలి. మనకు సనాతనులకు ఉండేటువంటి అద్భుతమైన జ్ఞాన అవకాశము ప్రపంచంలో ఎవరికి లేదు, ఇక రాబోదు అనేటువంటి విషయం తెలుసుకునాలి. ఇంతవరకు చెప్పిన సారాంశం ఏమిటంటే, ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారు ప్రపంచం లోపల, అందరూ మతాలు ఏవైనా అందరూ దేవీ దేవతల ఉపాసకులే. క్లియర్గా చెప్పేసినాం. దేవి అంటే ప్రకృతి, దేవతలు అంటే జీవులు. వాళ్ళేమి లేదు, గుళ్ళల్లో గోపురాల్లో వెతకవలసిన అవసరం లేదు దేవీ దేవతలను. ఆ సబ్జెక్ట్ వేరే, మళ్ళీ మూర్తి పూజ ఎందుకు వచ్చింది, ఏం సమాచారం, అది మళ్ళీ పడతాం వీడియో. బట్ దేవి అంటే ప్రకృతి, దేవతలు అంటే జీవులు. ఈ ప్రకృతి జీవుల సామరస్యంతోనే ప్రపంచం మన మనుగడ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఆ సమరసతనే ఉపాసన అన్నాము. కాబట్టి మతాలు ఏవైనా అందరూ దేవి అంటే ప్రకృతి, దేవతలు అంటే జీవులు. ఈ జీవులు ప్రకృతిని ఉపాసించి మనుగడ కొనసాగిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా దేవీ దేవతల ఉపాసకులే. భాష వేరు కావచ్చు కానీ భావం ఒక్కటి అనేటువంటి విషయము మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. విధర్మీయులకు దీటైన సమాధానం ఇచ్చే శక్తి మీకు రావడానికి అవకాశం ఉన్నది. వినడానికి ప్రయత్నం చేయండి. అందరు పెట్టే వీడియోలు మేము పెట్టాం. అంటే రామాయణం చాలామంది చెప్తున్నారు, భారతం చాలామంది చెప్తున్నారు, ఇంకా ఎన్నెన్నో చాలామంది చెప్తున్నారు. అవి నేను చెప్పాలని అనుకోవడం లేదు. ఇన్ని చెప్తూ ఉన్నప్పటికైనా కానీ 800 కోట్ల ప్రపంచ జనాభా మూల వీర్యము మహారుషులది అయినప్పటికైనా ఈరోజు 10% మాత్రమే మిగిలింది. మిగతా వాళ్ళు ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సత్యాలు జనానికి తెలిసి రావాలని చెప్పేసి నేను కొన్ని విలక్షణమైన రీతి లోపల వీడియోలు పెడతా ఉంటా. నేను ఏ మతాన్ని కూడా ద్వేషించడము నా పని కాదు, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. కానీ నా సనాతనాన్ని ద్వేషించేటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ద్వేషించడంలో తప్పు లేదు. సనాతనాన్ని తెలియక విమర్శిస్తున్నటువంటి వాళ్ళను విమర్శించడమే నా పని. కాబట్టి నేనుగా దేన్ని కూడా విమర్శించను. మొత్తం మీద ప్రతి ఒక్కడు మతాలు ఏవైనా అందరూ దేవీ దేవతల ఉపాసకులైనటువంటి వీడియోని ఈరోజు పెట్టిన ప్రపంచంలో ఎవరు వచ్చినా నాతో మాట్లాడవచ్చు, నేను దానికి సమాధానం ఇస్తా. ధన్యవాదాలు.